ఒకప్పుడు ఓ టీవీ ఛానల్ ప్రసారమైన కలర్స్ ప్రోగ్రామ్ను తన ఇంటి పేరుగా మార్చుకున్న స్వాతి డేంజర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తెలుగులో అష్టాచెమ్మ, స్వామిరారా సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం తమిళం, మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది. ఇటీవలే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్వాతి ఇండస్ట్రీలో ఎంత బాధపడిందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. సిల్వర్ స్క్రీన్ జర్నీ కలర్ఫుల్గానే ఉంది, కాకుంటే కొన్ని నచ్చని కలర్స్ కూడా ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ విమర్శించేవారే. మిగతా ఏ రంగంలోనూ ఇలా ఉండదు. ఏమీ తెలియని వారు కూడా రివ్యూలు రాసేస్తూ ఉంటారు. అలాంటివి కొన్ని తప్పితే మిగతా అంతా కలర్ఫుల్గానే ఉంది. నన్ను కొన్ని రూమర్స్ బాగా బాధ పెట్టాయి. నా మొదటి సినిమా డేంజర్, ఆ సినిమా సమయంలో నరేష్ గారితో క్లోజ్గా మూవ్ అయినట్టు వీడియోలు ఉన్నాయని రూమర్స్ వచ్చాయి. అలాంటివి విన్న తర్వాత ఈ ఫీల్డ్ పైనే అసహ్యం వేసింది. అలాగే చాలా చీప్ కామెంట్స్ చేస్తారు. ఒకసారి స్వామిరారా ఆడియో ఫంక్షన్లో అలాగే జరిగింది. మంచు మనోజ్ అందరి ముందు మైక్లో ఓపెన్గా బుగ్గలు వచ్చి నువ్వు అందంగా తయారయ్యావని వెకిలిగా నవ్వాడు. అది మా పేరెంట్స్ని చాలా బాధ పెట్టింది. నేను అవకాశాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేదు. అందుకేనేమో నేనంటే చాలామందికి చిరాకు. కలర్స్ వర పాపులారిటీ సులభంగా వచ్చింది, కానీ ఆ తర్వాత కాలంలో పాపులారిటీ రావడం, కాపాడుకోవడం ఎంత కష్టమో తెలిసొచ్చింది. ఫ్లాపులు వచ్చినప్పుడు కష్టాలు తెలిసి వచ్చాయి. తమిళంలో, మలయాళంలో పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే పాత్రలు ఉంటాయి. గ్లామర్ రోల్స్ ఉన్నా కొంత బ్యాలెన్సింగ్ ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళాను. తెలుగు వాళ్ళకి తెలుగువారు నచ్చరు, అది కూడా కారణం. ఈ మధ్య బాయ్స్ చాలా తెలివి మీరారు. లవ్ ప్రపోజల్ కన్నా మ్యారేజ్ ప్రపోజల్తో వెళ్తే పడిపోతుందని అలా వస్తున్నారు. స్వాతిని పటాయించాలంటే మ్యారేజ్ ప్రపోజల్తోనే వెళ్ళాలి, లేకపోతే పడదు, మొండిదని తెలుసుకున్నారు. మ్యారేజ్ ప్రపోజల్స్ అన్నీ అలా వచ్చినవే. నేను మాత్రం అరేంజ్ మ్యారేజే చేసుకుంటాను. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని మా అమ్మా నాన్నలు ఒకటే పోరు. అందుకే మొన్నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని వెతికే పనిలో ఉన్నారు.